గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. భాద్రపద మాస కృష్ణపక్షంలో పాడ్యము నుండి అమావాస్య వరకు గల 15 రోజులను పితృపక్షములు లేక మహాలయ పక్షములు అంటారు. మహాలయము అంటే మహత్ అలం యాత్ ఇది మహాలయ. చాలినంత తృప్తిని పితరులు తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా ఈ పక్షములు పొందుతారు కనుక దీనిని మహాలయం అంటారు. ఈ పక్షం రోజులు అన్ని వర్ణముల వారు తమ పితృదేవతలను స్మరించి శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి లేక తర్పణములు విడవాలి. అంటే పితృదేవతలు మరణించిన తిథి నాడు శ్రాద్ధము పెడితే చాలా ఉత్తమము. లేదు కనీసము ఆ తిథి రోజున తర్పణములైనా విడవాలి. అది కూడా చేయలేకపోతే అమావాస్య రోజున ఆ శ్రాద్ధమును నిర్వర్తించాలి. కనీసం అమావాస్య రోజున తర్పణమునైనా విడవాలి. దానివల్ల పితృదేవతలు చాలా సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారు. పితృదేవతలకు శ్రాద్ధం చేస్తే కలిగే ఫలితం గురించి మత్స్య మహాపురాణం 20-21 అధ్యాయంలో ఒక చక్కని కథ చెప్పబడింది. దాన్ని మనం తెలుసుకుందాం. పూర్వం కురుక్షేత్రంలో కౌశికుడు అనే ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 పేర్లు ఖస్రుపుడు, క్రోధనుడు, హింస్రుడు, మిథునుడు, కవి, వాగ్దుష్టుడు, పితృవర్తి. ఆ పేర్లలోనే అసలు వాళ్ళ గుణాలు, వాళ్ళ శీలం ఏమిటో తెలుస్తుంది. స్వశ్రుపుడు అంటే తన ఇష్టమును అనుసరించి నడుచుకునేవాడు. క్రోధనుడు కోప స్వభావము కలవాడు. హింస్రుడు అంటే ఇతరులకు అకారణముగా బాధ కలిగించేవాడు. పిశునుడు అంటే చాడీలు చెప్పేవాడు. కవి కవిత్వము అల్లగల నేర్పు గలవాడు. వాగ్దుష్టుడు చెడు నోటివాడు అంటే వాడు మాట్లాడే మాటలన్నీ కూడా దుర్భాషలు, అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడతాడు. పితృవర్తి తండ్రి యందు భక్తితో నడుచుకునేవాడు. వాళ్ళ పేర్లలోనే వాళ్ళ గుణం ఏమిటో తెలిసిపోతుంది. వీళ్ళు గర్గుడు అనేటువంటి మహాపండితుని దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో భయంకరమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రతిరోజు లాగానే ఒకరోజు ఆ గురువు గారి హోమధేనువుని మేత కోసం అడవికి తీసుకెళ్లారు. వాళ్ళకి బాగా ఆకలిగా ఉంది. ఆహారం దొరకలేదు. ఇంకా వేరే ఉపాయం ఏమీ లేక వాళ్ళల్లో కొందరు మనం ఆకలితో చాలా బాధపడుతున్నాం, ఈ కపిల గోవును చంపి తిందామన్నారు. చివరివాడు మాత్రం అది చాలా పాపము అని చెప్పి అన్నాడు. ఒకవేళ మనం దీన్ని చంపి తినటం తప్పనిసరి అయితే పితృశ్రాద్ధమును నిర్వహిద్దాం, దానిలో దీనిని వినియోగించి అప్పుడు దీన్ని తిందాం. ఆ విధంగా చేసినట్లయితే మనకు పాపం అంటదు, గోవధ పాపం కూడా నశిస్తుంది అని ఆ చివరి వాడంటే పితృవర్తి అన్నాడు. సరే అన్నారు మిగిలిన వాళ్ళందరూ. సరే అప్పుడు అక్కడ అడవిలోనే శ్రద్ధతో శ్రాద్ధమును నిర్వహించారు. ఆ శ్రాద్ధంలో ఆ గోవును అన్నమునకు మారుగా ఉపయోగించారు. పితృస్థానమునందు 3, దైవస్థానములో 2, తన సోదరులనే కూర్చోబెట్టి వాళ్ళని అర్చించి భోక్తలుగా కూర్చుండబెట్టి భుజింప చేశారు. మరి ఒకరిని అతిథిగా గ్రహించి భుజింప చేశారు. తాను శ్రాద్ధకర్త అయి ఆ పితృభక్తి పరాయణుడు మంత్రపూర్వకముగా శ్రద్ధతో శ్రాద్ధము నిర్వహించాడు. తర్వాత వాళ్ళు గోవు లేకుండానే దూడని ఒక్కదాన్ని మాత్రమే తీసుకువెళ్ళి గురువు గారికి అప్పగించారు. ఆవుని పులి చంపి తిన్నది, ఈ దూడని మాత్రమే తీసుకొచ్చాము అని చెప్పి ఆ దూడని అప్పగించారు. ఈ గోహత్య కారణంగా వారు మరణించిన తర్వాత చాలా నీచమైనటువంటి జన్మలను పొందారు. అయితే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత జన్మలో జింకలై పుట్టారు. దాని తర్వాత జన్మలో చక్రవాక పక్షులై మానస సరోవరంలో తిరగసాగారు. ఒక రోజున విభ్రాజుడు అనేటువంటి పాంచాల దేశపు రాజు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అతని యొక్క ఆ వైభవాన్ని చూసి 7వ చక్రవాక పక్షి అంటే మొదటి జన్మలో పితృవర్తి అనే పేరు గలవాడు తాను కూడా
రాజుగా అయితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. 5, 6వ పక్షులు తాము మంత్రులు కావాలని వాళ్ళ మనస్సులో అనుకున్నారు. మొదటి 4 పక్షులు మాత్రం ఏ విధమైన కోరికలు కోరుకోలా. ఆ తర్వాత జన్మలో 7వ పక్షి అంటే ఆ పితృవర్తి తన మనస్సులో కోరిక ప్రకారంగా విభ్రాజ మహారాజుకి కొడుకుగా జన్మించాడు. అప్పుడు అతని పేరు బ్రహ్మదత్తుడు. సమస్త విద్యలు నేర్చుకున్నాడు. సకల జంతువుల భాషలు అతనికి వచ్చు. 5, 6వ పక్షులు మంత్రి పుత్రులుగా జన్మించారు. అప్పుడు వాళ్ళ పేర్లు కండరీకుడు, సువాలుడు. మొదటి 4 పక్షులు ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టినాయి. బ్రహ్మదత్తునికి యుక్త వయస్సు వచ్చింది. అతనికి పట్టాభిషేకం చేసి విభ్రాజుడు అంటే ఆ మహారాజు అడవులకు వెళ్ళిపోయాడు. చనిపోయే ముందు విభ్రాజుడు మహావిష్ణువును ప్రార్థించి తన కుమారునికి సకల విద్యలు ప్రాప్తించేట్లుగా వరం పొందాడు. దాంతో ఈ బ్రహ్మదత్తుడికి జంతువులు, కీటకాల భాషలు కూడా వచ్చాయి. ఇలా ఉండగా ఆ సోదరులు 7 మొదటి జన్మలో చంపిన ఆవు దేవలుడు అనేవారికి కూతురుగా పుట్టింది. బ్రహ్మదత్తుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. సరే, వాళ్ళు చాలా సుఖంగా సంసార జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక రోజున ఈ ఇద్దరు విహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ ఒక చీమల జంట భార్యాభర్తలు తగవలాడుకుంటున్నాయి. ఈ జంతువుల భాషలు, కీటకాలు, పురుగుల భాషలన్నీ తెలుసు కాబట్టి బ్రహ్మదత్తుడు చాలా ఎంతో ఆసక్తిగా వాటిల్ని చూస్తూ వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని వింటున్నాడు. ఆడచీమకి మగచీమ మీద కోపం వచ్చింది, మాట్లాడటల్లా. అప్పుడు ఈ మగచీమ ఆడచీమ యొక్క అందచందాలన్నింటిని పొగిడి, నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు అలిగావు అని అడిగింది. అప్పుడు ఆడచీమ అంటోంది, కుడుముల పిండి నీవు నాకు ఇవ్వకుండా ఇంకో ఆడచీమకి ఇచ్చావు, అందుకు నాకు కోపంగా ఉంది అంది ఆడచీమ. అప్పుడు ఈ మగచీమ అంటోంది, ఓ భామిని, ఆ ఆడచీమ అచ్చ నీలాగానే ఉన్నది, నువ్వే అనే భ్రమతో నేను ఆ చీమకి ఆ పిండిని ఇచ్చాను, ఈ ఒక్క తప్పు మన్నించు, ఇక మీద ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదు అని వేడుకున్నాడు. సరే, ఈ మాటలతో ఆడచీమకు ఆ మగచీమపై ఉన్న కోపం పోయింది. సంతోషంగా వాళ్ళిద్దరూ పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఇది అక్కడి దృశ్యం. ఎంత అద్భుతంగా ఉంది. ఈ సంభాషణను పూర్తిగా అర్థం చేసుకున్నాడు బ్రహ్మదత్తుడు. తనలో తాను నవ్వుకున్నాడు. ఇలా ఉండగా బ్రహ్మదత్తుని పెద్దన్నయ్యలు 4 బీద బ్రాహ్మణుని ఇంట పెరిగి పెద్దవాళ్ళయ్యారు. యోగాభ్యాసం కోసం బయలుదేరారు. ఈ ముసలితనంలో నన్ను విడిచి వెళ్తున్నారు, నాకు దిక్కెవరు అని ప్రశ్నించాడు తండ్రి. మరేం పర్వాలేదు, నీకు ఒక శ్లోకం చెబుతాము, ఈ నగరానికి రాజైన బ్రహ్మదత్తుని దగ్గర గనక నీవు దీన్ని చదివితే నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని ఈ విధంగా చెప్పి ఆ శ్లోకాన్ని ఉపదేశించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. చీమల జంట సంభాషణను తన భార్యకు వివరించాడు బ్రహ్మదత్తుడు. ఆమె నమ్మల. నీకు చీమల భాష ఎలా తెలుస్తుంది, నీవు నన్ను చూసే నవ్వావు అని కఠినంగా మాట్లాడింది. అలిగింది కూడా. ఇంకా చేయగలిగింది ఏమీ లేక ఆమెతో రాజమందిరానికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే సప్తరాత్ర వ్రతం అనే వ్రతం ప్రారంభించాడు. నియమ నిష్ఠలతో ఆచరించాడు. 7వ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. మహావిష్ణువు బ్రాహ్మణ వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదయం నీవు నగరమంతా తిరుగు, నీకు ఒక ముసలివాడు కనిపిస్తాడు, అతన్ని చూశాక నీ సందేహాలు తీరుతాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు. తెల్లవారినాక బ్రహ్మదత్తుడు అలాగే నగరమంతా తిరగటం మొదలుపెట్టాడు. ఒక చోటకు వెళ్ళేసరికి ఒక ముసలివాడు ఎదురయ్యాడు. ఒకరిని ఒకళ్ళు చూసుకున్నారు. ఆ వృద్ధుడు ఈ విధంగా అన్నాడు, కురుక్షేత్రంలో బ్రాహ్మణులుగా, దాశపురంలో వేటగాళ్లుగా, కాళంజరం అనే చోట జింకలుగా, మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా, మన 7 ప్రస్తుతము మేము 4 యోగ సిద్ధులయ్యాము అని అన్నాడు. అంటే మొదటి జన్మ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు 5వ జన్మలో ఉన్నారు. ఈ భావం స్ఫురించిన వెంటనే బ్రహ్మదత్తుడు అతనితో మంత్రులుగా ఉన్న 2 అన్నయ్యలు పూర్వజన్మలను గుర్తు తెచ్చుకున్నారు. కొద్దిసేపు అయ్యాక వాళ్ళకి తెలివి వచ్చింది. ఇంకా ఐహిక సుఖాలతో కాలం వ్యర్థం చేయదలుచుకోలేదు.
తాము కూడా యోగ సిద్ధులు కావాలని నిర్ణయించుకున్నారు. ముసలి బ్రాహ్మణునికి ఎన్నో సంపదలు, అగ్రహారాలు ఇచ్చారు. బ్రహ్మదత్తుడు తన పుత్రుడైన విశ్వక్సేనునికి రాజ్యభారం అప్పచెప్పాడు. తన ఇద్దరు అన్నయ్యలతో కలిసి మానస సరోవరానికి వెళ్ళాడు. అక్కడ మిగిలిన నలుగురు పెద్దన్నయ్యలతో కూడా కలిసి యోగ సిద్ధి పొందాడు. ఈ విధంగా ఒకప్పుడు మహాపాతకమైన గోహత్య చేసినప్పటికీ పితృదేవతల శ్రాద్ధమును నిర్వహించటం వల్ల వీళ్ళు యోగ సిద్ధులు కాగలిగారు. యోగ సిద్ధులు అవటానికి గల కారణం భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆచరించిన పితృశ్రాద్ధమే. ఏవం ఆయుర్ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతి సుతాన్ రాజ్యం నృణాం ప్రీతాః పితామహాః యయిదం పితృమాహాత్మ్యం బ్రహ్మదత్తస్య చ ద్విజాః. పితృదేవతలు సంతుష్టులైతే తమ సంతతికి ఆయువు, ధనము, విద్య, స్వర్గం, మోక్షం మొదలైన సుఖాలను ఇస్తారు. పితృదేవతల మాహాత్మ్యం తెలియచేసే ఈ బ్రహ్మదత్తుని కథను వినువారు, చదువువారు బ్రహ్మ సాయుధ్యం పొందుతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చనిపోయిన తర్వాతనే కాదు, బ్రతికి ఉండగా కూడా తల్లిదండ్రులను గౌరవించి ఆదరిస్తే, అంటే పూజిస్తే ఇంకెంత ఫలం ఉంటుందో మనం గ్రహించవచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.